హౌసింగ్ మరియు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు హౌసింగ్ ఎండి అధికారులతో పాటు ఉమ్మడి జిల్లా మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ ఇందిరా మహిళల సమస్యలు ఏంటి, ఏం కావాలి, ఇంకేమేమి ఇబ్బందులు చెప్పడం జరిగింది. దాంట్లో స్పష్టంగా నేను మాట్లాడినాను. ఇప్పుడు మా డబ్బులు పెట్టిన ఇల్లు కట్టిరు, సగములు ఉన్నాయి, వాటికి ఇబ్బంది, వాటికి మంచినీళ్ళు లేవు, రోడ్లు లేవు అని చెప్పడం జరిగింది. దానికైనా స్పందించడం తప్పకుండా సహకారం చేస్తాను. అందుకోసమే ఈరోజు మొత్తం హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, రెవెన్యూ అందరూ తీసుకొని వచ్చారు. అన్నీ చూసి ఇప్పుడు మొత్తం 400-630 అయినా కానీ నా మిగతా మొదలు కాలేదు. మొదలైదు వివిధ దశలు ఉన్నాయి, 492 ఉన్నాయి. అందుకని 360 దాదాపు కంప్లీట్ అయింది. కాకపోతే వాటికి కనెక్షన్లు బాత్రూమ్లు అవన్నీ చేసారు. ఇంకొక 190 ఒక 48 మాత్రం కోర్టు కేసులు ఉందంటే వాళ్ళతో కూడా మాట్లాడతారు. ఎవరైతే కోర్టు కేసు వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళకు ఆల్టర్నేటివ్ జాగ్రత్తలు ఇచ్చి అవి కూడా చేతిలోకి తీసుకొని ఈ 492 ఇళ్లకు ఎన్ని డబ్బులు అయితే పూర్తి చేస్తాం. అంటే పూర్తి అంటే ఏదో గాయగా చేసి రంగులు వేసి అప్ప చెప్పి మేము చేతి దొరుకునే పద్ధతి కాదు. ఇస్తే పరిస్థితికి వచ్చినాడు మేము ఇలా ఇస్తామంటే ఆదేశిస్తామంటే తెల్లారి వాళ్ళ ఇంటికి పోయి వంట చేసుకుని ఉండే పరిస్థితి ఉండాలి. దానికోసమే ప్రయత్నం చేస్తాను తప్పకుండా. ఒక 3 నెలలు ఈ మేలంతా మాకు సర్వెట్ సరిపోతుంది. ఎస్టిమేట్లు చేసి బ్యాలెన్స్ ఎంత వరకు చేయడం టైం పడుతుంది. ఒకసారి ఎస్టిమేట్ మొత్తం కన్క్లూజన్ అయిపోయిన తర్వాత దాన్ని బట్టి మంత్రి గారి దగ్గర పోయి మాట్లాడి ఇన్ని డబ్బులు ఇస్తే కంప్లీట్ అవుతాయని చెప్పి మాట్లాడి ఖచ్చితంగా మే లోపల శాంక్షన్ తీసుకొని వచ్చి జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలల లోపల పూర్తి కంప్లీట్ చేసేసి పూర్తి అంటే డ్రా తీసినాడు వాళ్ళకి తాలపు చేసేస్తాం. తాలపు చేసి తెల్లారి పోయి మీరు ఇళ్ళలో ఉండేటట్టు ఏర్పాటు చేస్తాం. డ్రా తీసి కాయిదాలు ఇచ్చి కాదు, డ్రా తీసినాడు ఓనర్షిప్తో పాటు వాళ్ళకి తాలపు చేలు కూడా ఇచ్చేసి అప్పచెప్తాం. ఇదివరకు అయితే డ్రా తీసినారు దానికి ఒక పద్ధతి లేదు, ఒక పారామీటర్స్ లేవు, ఒక సిస్టమ్ లేదు. ఇష్టం వాళ్ళని తీసి డ్రా తీసి 2 నెలల నుంచి వాళ్ళ పంచాలని మా మీద దోషిపోయింది. ఇవాళ అందుకోసమే పాత సిస్టమ్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నారు. ఎవరెవరైతే లాస్ట్ టైం ఇక్కడ ఈ ఇల్లు కట్టేటప్పుడు ఒక 30-40 ఇండ్లు కూలగొట్టిన, కొత్త బేస్మెంట్లు కూలగొట్టిన, ఇటువంటివి ఉన్నాయి. అవన్నీతో పాటు ఇప్పుడు రోడ్ వైడనింగ్ కార్యక్రమాలు కూడా ఎక్కడెక్కడైతే కొన్ని ఇల్లు పోతాయి, పూర్తి మీద వాళ్ళే పోతాయి, వాళ్ళకు కూడా అలాంటి చేసే ప్రోగ్రామ్ పెడతాం. ఇవన్నీ తీసి 50, 60, 70 ఎన్నైనా కూడా వాళ్ళకి అలాట్మెంట్ డైరెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు నష్టపోయినారు కాబట్టి వాళ్ళకి డైరెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. మిగతా వాళ్ళకు 15 రోజుల ముందు మున్సిపల్ కమిషనర్, మేయర్ వాళ్ళందరూ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. ప్లస్ అప్లికేషన్ ఫైల్ చేసుకోవాలి. ఎందరు వస్తే అందుకే అర్హులు ఎందరు ఉంటారు, పారామీటర్స్ ఏవైతే దాన్ని పట్టుకొని దానికి బట్టే కండిషన్ చూసుకొని ఎవరైతే అర్హులు అవుతారో వాళ్ళు అర్హుడైన లిస్టు ఫైనల్ చేసిన తర్వాత సరిపో 400 ఇళ్ళు ఉంది, 2000 మంది వస్తారు. అలా అర్హులందరూ చూసి 500 ఉంటారు, 1000 ఉంటారు చూసుకొని దాన్ని బట్టి డ్రా తీస్తాం. డ్రా కూడా స్పష్టంగా ట్రాన్స్పరెంట్గా తీస్తాం. ఇక్కడ కూడా ఎవరి పైరవులు ఉన్నాయి, మీ అందరం కొట్టి డ్రా తీస్తాం. డ్రా తీసి వెంటనే తాళచూలు ఇచ్చేస్తాం. ఇచ్చేసి ఒక 2-3 టైం లోపల ముఖ్యమంత్రి గారు వస్తారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు వీటితో పాటు కాన్స్టిట్యూన్సీ మిగతా కూడా ఇల్లు అయిపోతుంది. దాదాపు ఒక 500, ఒక 1500, 2000 రెడీ చేసి ఒకటి దినం రూపాయలు పెట్టిస్తాం. ఇది చేస్తాం. ఎవరికి ప్రమేయం లేదు. ఎక్కడ రూపాయి మారినా నేను ఒప్పుకోను. ప్రత్యేకంగా లబ్ధిదారులకు కూడా చెప్తారు, మీరేదో ఎవరికో పైరవి చేస్తే పైసలు ఇస్తే మాకు తొందరగా వస్తాయి అనుకుంటే తొందరగా చూసాక దేవుడు దగ్గర మొత్తం బ్లాక్ లిస్ట్ పెట్టేస్తాం. డబ్బులు వెల్ఫేర్ స్కీములలో ఇండ్లు కానీ పెన్షన్లు కానీ మిగతా ఏ కార్యక్రమాలు ఎవరు డబ్బులు ఇవ్వకండి. మీ ద్వారా ప్రజలకు చెప్పేది డబ్బులు ఎక్కడ ఇవ్వకండి. డబ్బులు ఇస్తే మీరు నష్టపోతారు, డబ్బులు పోతాయి, మీకు స్కీమ్ కూడా పోతుంది, స్కీమ్ రాదు. మీ ద్వారా చెప్తారు మరొకసారి. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఒకటి అర్థమైంది, నాకు కూడా అర్థమైంది. కొంచెం కాలు మంచిగా అయినప్పుడు ఇంకో 2 నెలల మూల పడుతుంది. మంచిగా అయిన తర్వాత నేను కూడా ప్రతి వారం ఒక 5-6 వాడలు పెట్టుకుని 3 వాళ్ళు కలిపి ఒకటే కాడు డైరెక్ట్ వాడలకు పోయి ఆడ కూర్చోండి. ఇంకేం మిగిలినాయి పనులు ఎట్లా అవుతున్నాయి, పనులతో పాటు ఇంకేమైనా పర్సనల్ సమస్యలు ఇవన్నీ ఆడికి వస్తాయి అనే కూర్చొని చేస్తాను. కాకపోతే వీళ్ళు మాత్రం ట్రాన్స్పరెంట్గా ఏ రకమైన స్పష్టతతోటి ఏ రకమైన పైరవీలకు దేనికి తావలేకుండా ఎవరైతే ఇదివరకు పట్టాలు ఇచ్చిపోయినారు, నష్టపోయినారు, లేకపోతే బేస్మెంట్ కట్టుకొని పోయినారు వాళ్లకు ఇప్పుడు ఈ రోడ్ వైడింగ్లో కొందరికి మొత్తం ఇల్లు పోతాను. అటువంటి వాళ్ళకు కూడా హామీలు చెప్తున్నాం కాబట్టి వాళ్ళందరూ కూడా చేసేసి మిగిలిన ఇచ్చేస్తాం. దాదాపు 400 పైచీలకి ఇళ్ళకు డ్రా ఉంటుంది. మిగతా 92 ఇళ్ళు పోయిన వాళ్ళకు వీళ్ళకి కన్సిడర్ చేసేస్తాం. డ్రా కూడా మొత్తం తీసే ముందే మంచినీళ్ళ సౌకర్యం, రోడ్లు, డ్రైనేజీలు, బాత్రూమ్లు, కరెంటు,
అన్ని సౌకర్యం చేసిన తర్వాత చేస్తుంది తప్పితే అలా తోలేసిగా మీకు ఇచ్చిన మీరు ఓనని చెప్పే పరిస్థితి ఖచ్చితంగా తీసుకున్నవాడు కనీసం తృప్తిగా మాకు ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళు మేము తప్పకుండా వాళ్ళకి లాయల్ ఉండనే విధంగా చేసి తప్పితే